జనాభా లెక్కల్లో కులగణన కూడా చేయాలన్న కేంద్ర నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ నేడు చేసింది రేపు దేశం అనుసరిస్తుందని రుజువైందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్కు ధన్యవాదాలు తెలుపుతూ సీఎం ఎక్స్లో ట్వీట్ చేశారు. కులగణన కోసం కాంగ్రెస్ ఢిల్లీలోని జంతర్ మంతర్లు ఆందోళన చేయడంతో పాటు దేశవ్యాప్తంగా పోరాటం చేసిందన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన విజన్ను పాలసీగా వచ్చేలా చేయడం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓబీసీల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశానికి స్ఫూర్తిని కలిగించడంతో పాటు అనుసరించేందుకు అంగీకరించడం గర్వంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని భారత్ జోడో యాత్రలో మొదటిసారి రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని సీఎం ప్రస్తావించారు. రాహుల్ విజన్ మేరకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన చేపట్టినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. బ్రిటిష్ హయాంలో 1931లో కులగణన జరిగిందని, స్వతంత్ర భారతదేశంలో మొదటి కులగణన తెలంగాణలో జరిగిందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సమగ్ర సామాజిక ఆర్థిక కుల సర్వేలో బీసీలు 56.32% ఉన్నట్లు తేలిందన్నారు. కులగణన నివేదిక ప్రకారం ఓబీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.